'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్'. సారీ ఫర్ ద లేట్ రివ్యూ అండి. ఈ సినిమా ఓటీటీకి వచ్చిన రోజే 1 అవర్ చూసి ఇంకా టైం కుదరక ఆపేసా. కానీ మైండ్‌లో ఫినిష్ చేయాలి, ఇంట్రెస్టింగ్‌గా ఉంది అనే ఫీలింగ్ అయితే కలగడం వలన ఎంత డిలే అయినా కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా చూసేసా. టు బీ ఫ్రాంక్ సినిమా ఎండ్ అయ్యాక అక్కడ రియల్ ఫౌండేషన్ చూపించేంత వరకు నాకు తెలీదు ఇదొక రియల్ స్టోరీ అని. ఇక 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ కూడా చాలా బావుంది. ఇక చూసాక నాకైతే నచ్చింది గైస్ మూవీ. పెద్ద స్టోరీ అంటూ ఏం లేదు. కానీ మాలేగావ్‌లో ఉండే కొందరు ఫ్రెండ్స్ వాళ్ళ సొంత సినిమాలు తీయడం చుట్టూ జరిగిన రియల్ ఈవెంట్స్‌తో ఉంటుంది అంతే. స్లోగా ఉన్నా కానీ ఇంట్రెస్టింగ్‌గా, సరదాగా ఇంకా ఎమోషనల్‌గా కూడా ఉంది. ఒకసారి చూడడానికి నాకైతే బానే అనిపించిందండి. సినిమా స్టార్ట్ అవ్వడం 'సినిమా బండి' మూవీలో మొదలైంది. ఆ తర్వాత ఈవెంట్స్ మారుతూ వెళ్తాయి. 'వర్షంలోకి శేషం' అని ఒక మూవీ వచ్చింది. మలయాళం టు తెలుగు డబ్‌డ్. 'హృదయం' మూవీ కాంబో రిపీట్ అనమాట. ఆ సినిమా నాకు నచ్చలేదని చెప్పినందుకు చాలామంది నన్ను వ్యతిరేకించారు. అది కూడా సేమ్ ఫ్రెండ్‌షిప్ అండ్ సినిమా తీయడం అనే ఇదే 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగాన్‌లో' ఉండే ప్లాట్‌నే. ఎవరైనా ఆ రోజు నా రివ్యూని అపోజ్ చేసారో వాళ్ళకి ఈ 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగాన్' చూడమని చెప్తా. అదే స్టోరీని ఇలా ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఎలా తీయాలని ఉంది ఈ మూవీ. సింపుల్ ఎగ్జాంపుల్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 2, 3 లిప్ లాక్స్ ఉన్నాయి. ఇంకా 2, 3 చోట్ల ఫౌల్ వర్డ్స్ ఉన్నాయి. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1997లో మాలేగాన్‌లో కొందరు స్నేహితులు వాళ్ళు రన్ చేసే థియేటర్ బిజినెస్‌ని పెంచడం కోసం వాళ్ళే సొంతంగా సినిమా తీయాలనుకుంటారు. అసలేం జరిగితే సొంతంగా సినిమా తీయాలనుకున్నారు? అలా సినిమా తీయడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది? చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. పెర్ఫార్మన్సెస్, కాస్ట్యూమ్స్ అండ్ 1997లోని సెట్‌లు ఈ 2 ఇక ఆ టైమేనా కాదా అనే డౌట్ రానివ్వదు. సినిమాలో ఇన్వాల్వ్ అవుతాం. ఎక్కడ ఓవర్ ద టాప్ అనిపించకుండా రియాలిటీకి దగ్గరగానే ఉంటుంది మూవీ. స్టోరీ అండ్ సీన్స్ అన్నీ ఎక్కడో చూసినట్టు ఉంటాయి. కానీ స్టిల్ ఈ ఫ్రెండ్‌షిప్ సీన్స్, నెక్స్ట్ సినిమాలు తీసే ప్రాసెస్, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ ఎండింగ్, ఆ బీజీఎం, సినిమాటోగ్రఫీ, ఓల్డ్ థియేటర్స్ యొక్క సెట్‌లు మొత్తం మూవీ చూసిన తర్వాత ఒక ఫీల్ గుడ్ సినిమాని చూసామనే ఫీల్ అయితే తెప్పించింది. ఒక మ్యాజిక్ ఉంది మూవీలో. అండ్ 'సూపర్ మ్యాన్ ఆఫ్ మాలేగావ్' అనే 2012లో అని ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చిందంట. అది కూడా మెన్షన్ చేశారు లాస్ట్‌లో. ఇక మైనస్ పాయింట్స్. పెద్దగా డ్రాగ్ చేయను. సింపుల్‌గా చెప్పేస్తే స్టోరీ అంటూ పెద్దగా ఏం లేకుండా డ్రామా మీదనే ఫ్యూచర్ ఈవెంట్స్‌తో రన్ అవుతుంది. అందుకని కొంచెం స్లో పేస్‌లో ఉంటుంది. అలాగే పర్సనల్‌గా నాకైతే స్టార్టింగ్ ఆ 5 మినిట్స్ టైటిల్స్ టైమ్‌లో క్యారెక్టర్స్ అందరిని చూపించేస్తుంటారు. వాళ్ళ ఆక్యుపేషన్స్‌తో పాటుగా. సో, తెలియని మొహాలు కావడంతో ఎవరో ఏంటో గుర్తుపెట్టుకోవడం కోసం మళ్ళీ ఒకసారి వెనక్కి పెట్టుకొని చూసాను నేనైతే. సో, అక్కడ కొంచెం ప్రాబ్లమ్ అనిపించింది నాకు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ప్రెడిక్టబుల్ అని తెలిసిన స్టోరీ లైన్ అని పక్కన పెడితే డెఫినిట్‌గా మూవీని ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఈ మధ్య వస్తున్న సినిమాలు చూస్తున్నారు కదా! వాటితో కంపేర్ చేస్తే ఈ 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగాన్' చాలా హానెస్ట్ అండ్ సిన్సియర్ అటెంప్ట్. సినిమా అయిపోయాక ఆ కాలానికి వెళ్ళిన ఒక ఫీల్ అయితే తెప్పించింది. ఆ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ బట్ విత్ ఎ ప్రెడిక్టబుల్ ప్లాట్ అండ్ లిటిల్ స్లో పేస్డ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు ఎవరైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.